మీరు 8వ తారీఖు కానీ, 17వ తారీఖు కానీ, 26వ తారీఖు 8, 17, 26 ఈ తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే ఖచ్చితంగా మీకు జన్మతః శని ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే మానవ జీవితంలో శని యొక్క పాత్ర చాలా గొప్పదండి. మానవుని ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్లాలన్నా, అగాధంలో పడేయాలన్నా శనీశ్వరుని యొక్క అనుగ్రహం తప్పకుండా ఈ తేదీలలో జన్మించిన వారిపై ఉంటుంది. కాబట్టి మనం మన జీవితంలో ఎప్పుడు కూడా శని ప్రభావంతో మనకు కష్టాలు కలగకుండా మనము శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకోవాలి. అది కూడా అధిక జ్యేష్ఠ మాసంలోనే. అధిక జ్యేష్ఠ మాసం అనేది కూడా మే 17వ తారీఖు నుండి జూన్ 15వ తారీఖు వరకు అధిక జ్యేష్ఠం. ఇది 12 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. ఇలాంటి టైంలో కనుక మనం శని హోమం జరిపించుకుంటే తప్పకుండా మనం బ్రతికినంత కాలం ఇక శని అనుగ్రహ సిద్ధి పొందుతుంది. కాబట్టి జూన్ 13వ తారీఖున శని త్రయోదశి శని హోమం జరిపిస్తున్నాను. మీ పేరు గోత్రనామాలు మాకు పంపిస్తే శని హోమం జరిపించి దీనికి సంబంధించిన వీడియో అనేది కూడా మీకు అందజేయడంతో పాటు సుమారుగా 50,000 విలువైనటువంటి వస్తువులు ఒక వ్యక్తి మనకు ప్రతి ఒక్క కుటుంబానికి అధిక జ్యేష్ఠ మాసంలో శని హోమం జరిపించుకున్న ప్రతి ఒక్క కుటుంబానికి అందజేస్తున్నాడు. ఇట్టి అవకాశాన్ని పేరు పేరున ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి.